పెళ్లిగా ఫీల్ అయిందా బాలిక. కానీ దాన్నే రియల్ పెళ్లిగా మార్చేశాడా మోసగాడు. ఇన్స్టా రీల్స్ చేద్దామని అతడు కోరడం ఎన్నాళ్లుగానో తెలిసినవాడు కావడంతో అతడి వెంట గుడికి వెళ్ళిందా బాలిక. నమ్మి వచ్చిన ఆమెకు తాళి కట్టడం మాత్రమే కాదు, శారీరకంగానూ దగ్గరయ్యాడు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు అదిరిపడ్డారు. చేసేది లేక ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ యువకుడిపై పోక్సో చట్టం మీద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. రీల్స్ చేస్తూ పరిచయమైన బాలికను అయితే 2 సార్లు ఆ అబ్బాయి తాళి కట్టాడు. అసలు ఈ ఘటన విశాఖలోనే తాడిచెట్టపాలెం సమీపంలో అయితే సంచలనం రేపిందని చెప్పచ్చు. అసలు ఆ అబ్బాయికి మైనర్ బాలిక ఎలా పరిచయం అయింది, ఎందుకు ఇంత సోషల్ మీడియా ఎఫెక్ట్ అయ్యి 2 సార్లు తాళి కట్టిన పరిస్థితి ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు ఏసీపీ లక్ష్మణమూర్తి ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు కేసు వివరాలు? ఇది మన ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి కేసు వంటిది. ఇక్కడ ఇద్దరు కూడా అమ్మాయి అబ్బాయి ఒక్క దగ్గర ఏరియా చెందిన వాళ్ళే, తాడిచెట్లపాలెం ఏరియా. సో ఈ కొద్ది రోజుల క్రితము ఇన్స్టాలో పరిచయం అయ్యారు. అయితే వాళ్ళకి అంతకుముందు నుంచి కూడా స్కూల్లో కూడా పరిచయం ఉంది. ఈ రీల్స్ తీసేటప్పుడు మరి కొంచెం ఇద్దరికి క్లోజ్నెస్ పెరిగింది. ఆ కుర్రాడు ఈ మైనర్ బాలికతో ప్రేమ పేరు చెప్పి ప్రేమించానని, పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పి నమ్మించి ఆ అమ్మాయిని శారీరకంగా దగ్గరయ్యాడు. దానివల్ల ఆ విషయం తల్లిదండ్రులకు తెలిసి రిపోర్ట్ ఇవ్వగా కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేస్తున్నాడు ఈరోజు. అంటే రీల్స్ చేస్తానని చెప్పి ఫేవర్ అయ్యి 2 సార్లు తాళి కట్టడం అని అమ్మాయి అలాగే ఆ విధంగా అతనికి అంటే తాళి కట్టాడని కూడా చెప్పడం జరిగింది. అది నిజమైన పెళ్లి కాదు, ఆ విధంగా నమ్మించాడండి. అబ్బాయి ఏం చేస్తుంటాడు సార్? అబ్బాయి కూడా ఎడ్యుకేషన్ ఆపేశాడండి. ఆపేస్తే ఇప్పుడు ఏం చేయట్లేదు. ఇలాంటి రీల్స్ అవి చేస్తూ ఉంటాడు. కుర్రాడు కూడా 20 ఇయర్స్, ఒకటే ఏరియా, పరిచయం ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఇన్స్టా రీల్స్ ద్వారా ఇద్దరికి వీడియోలు ఎక్కువగా క్లోజ్నెస్ పెరిగిందనమాట. అంటే ఏ విధంగా చెప్తారు ఇటువంటి ఘటనలు అబ్బాయిలు కానీ మీరు ఇప్పుడు ఉన్న యువతగా? ఇలాంటివి ప్రేమ పేరు చెప్పి తొందరగా ఈ కుర్రవాళ్ళు మైనర్ బాలికల్ని ఈల్డ్ చేసేస్తున్నారు. అది నమ్మొద్దని చెప్తున్నారంటే, అది టెక్నికల్గా కాకుండా ఎటువంటి మైనారిటీ తీరకుండా ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలని అందరికీ బాలికలకు అందరికీ కూడా వివరిస్తున్నారు. ఈ కేసు ఏ సెక్షన్ మీద కేసు ఫైల్? ఇది పోక్సో సెక్షన్ల కింద, పోక్సో యాక్ట్ కింద వచ్చిందండి కేసు. ఏసీపీ లక్ష్మణమూర్తి గారు అయితే చెప్తున్నారు. పూర్తిగా అయితే ఇద్దరు నుంచి ముందుగా పరిచయం ఉంది. కాకపోతే ఈ మధ్యకాలంలో రీల్స్ ఒక విపరీతంగా ఈ రీల్స్ ఇన్స్టాగ్రామ్ పెరగడంతో పూర్తిగా దానికైతే యువత ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్న పరిస్థితి. ఈ తరంలోనే రీల్స్ నమ్మబాలికి పూర్తిగా 2 సార్లు తాళిగట్టి శారీరకంగా కూడా దగ్గర అయ్యని అయితే మనకి ఏసీపీ గారు చెప్తున్నారు. ఈ కేసు సంబంధించిన ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం అబ్బాయి పోలీసుల రిమాండ్లో ఉన్నారు. కెమెరా పర్సన్ రామతో నాయుడు, బిగ్ టీవీ విశాఖ.